Welcome to Bradspark YouTube channel. Today we are discussing about the mock test on general awareness. Question number 1. In his Independence Day address on August 15th, 2026, Prime Minister Narendra Modi announced a target of providing a artificial intelligence skills training to how many young Indians within 1 year. అంటే 1 year లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు అని క్వశ్చన్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో 1 crore ఈజ్ ది ఆన్సర్. 1 crore ఇచ్చినా 10 millions ఇచ్చినా రెండు ఆన్సర్ ఒకటే మాట. ఒకవేళ పొరపాటున 10 millions ఇస్తే కూడా ఆన్సర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ది 2026 ఇండిపెండెన్స్ డే అనౌన్స్మెంట్ టార్గెటెడ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ టు అప్రాక్సిమేట్లీ వాట్ లెవెల్ బై 2027 కల్లా మనము ఎంత న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామంటే 100 gigawatts అన్నమాట. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. ఈ బిట్ వచ్చేసి మనము ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెంబర్ 3. ది BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 బీయింగ్ హోస్టెడ్ ఇన్ ఇండియా ఆర్ బీయింగ్ హెల్డ్ ఎట్ ఎక్కడ జరిపారు అంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనకు 17 years బిఫోర్ కండక్ట్ చేస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు 17 years తర్వాత కండక్ట్ చేస్తున్నాము. ఎప్పుడు కండక్ట్ చేసామంటే ఆగస్ట్ నెలలో 17th నుంచి 23rd వరకు కండక్ట్ చేసాము. దీంట్లో వచ్చేసి పివి సింధు, లక్ష్య సేన్ అండ్ సాత్విక్ చిరాగ్ అనే వాళ్ళు మేజర్ పార్టిసిపెంట్స్ అనమాట. ఇక్కడ మనం వచ్చేసి బీడిఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కు మనకు వచ్చేసి ఒలింపిక్స్ కన్విన్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు బీడిఎఫ్ సంబంధించిన గుర్తుపెట్టుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. అకార్డింగ్ టు ది యూనియన్ బడ్జెట్ 2026-27 ఇండియాస్ ఫిజికల్ డిఫిసిట్ ఈజ్ బడ్జెటెడ్ అట్ అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డిఫిసిట్ అంటే ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ అన్నమాట, అప్పులు కాకుండా. ఓకే. దాన్ని వచ్చేసి ఫిజికల్ డిఫిట్స్ అంటారు. అది మరి ఎంత ఉండాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 4.3% ఆఫ్ జీడిపి అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 was estimated in the union budget framework. బడ్జెట్ ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు ఎంత జీడిపి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారంటే 7.5%. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. నామినల్ జీడిపి గ్రోత్ అజ్యూమ్డ్ ఫర్ 2026-2027 ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఈజ్ ఎంత అసైన్ చేసుకున్నారంటే 10% అన్నమాట. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. జనరల్ నామినల్ జీడిపి అంటే ఏంటంటే నామినల్ జీడిపిలో వచ్చేసి రియల్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అలాగే వచ్చేసి ప్రైస్ లెవెల్ చేంజెస్ రెండు కలిపి ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట నామినల్ జీడిపిలో. దిస్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ద యూనియన్ బడ్జెట్ 2026-2027 వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్డ్ ఇన్ డాష్ బ్లాక్ లో. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. అతయ్ భవన్ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 8. అకార్డింగ్ టు ది ఎకనామిక్ సర్వే 2025-2026 India's real GDP growth for 2026-2027 was projected in approximately which range? ఎంత రేంజ్ ఉండొచ్చు అనుకుంటే 2026-2027 లో వచ్చేసి 6.8 to 7.2%. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. India's nominal GDP was reported at approximately what level for financial year 2025-2026, making India the world's 6th largest economy according to the seated IMF based assessment. ఎంత ఉందంటే మనకి ఇచ్చిన వాటిల్లో $3.92 trillion. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. గవర్నమెంట్ వచ్చేసి మనకు అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నమాట. ఎంత ఉందంటే అప్రాక్సిమేట్ మన నామినల్ జీడిపి ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ 3.92 trillion అని. దాని ప్రకారం వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వాళ్ళు మనకు దాన్ని బేస్ చేసుకొని మనకు ఇచ్చారన్నమాట. మనకు నెంబర్ 10. పిచ్ రేటింగ్స్ sovereign ratings for a Indian reaffirmed in August 2026 was BBB with stable outlook. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 11. According to recent reports, India's 2026 southwest monsoon situation was particularly important because the monsoon contributes approximately what fraction of India's annual rainfall? ఇండియాలో యాన్యువల్ రైన్ఫాల్ వచ్చేసి
సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి 70% ఉంటుందని డిక్లేర్ చేశారు. వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మాన్సూన్ సీజన్ బిగిన్స్ ఆన్. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే August 17, 2026. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ద రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఆర్డిఏ స్కీమ్ హ్యాస్ టోటల్ అవుట్లే ఆఫ్ ఓవర్ 6 years వచ్చేసి 1 lakh crores అన్నమాట. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. Question number 14. Which of the following is not specially identified as an emerging strategic technology area under India's science and technology policy initiates? ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయారిటీస్ ఇంక్లూడ్స్ ఏ క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్రిటికల్ మినరల్స్, బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ అన్నమాట. కానీ ఏంటంటే ఆస్ట్రాలజీ బేస్డ్ కంప్యూటింగ్. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్ అన్నమాట. రిమైనింగ్ క్వశ్చన్ నెంబర్ 15. ఇండియాస్ 2026 ఇండిపెండెన్స్ డే అడ్రస్ ఇంక్లూడ్ ఏ నేషన్ వైడ్ స్పోర్ట్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రైమర్లీ టార్గెటింగ్ చిల్డ్రన్స్ ఇన్ విచ్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి అంటే 5 to 15 years అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అనౌన్స్మెంట్ స్పోర్ట్స్ టాలెంట్ hunt targets children ages 5 to 15 years with the objective of identifying and developing sports talent across the country. Okay. Question number 16. Which article of the Indian Constitution guarantees equality before law and equal protection of laws? Article 14 is the answer. Article 16 ఏం చెప్పారంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ రెండింటిలో ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంది. ఆర్టికల్ 16 కూడా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 17. ద పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 32. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఆర్టికల్ 32 ఇస్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారన్నమాట. సో ఇది కూడా ఒక బిట్ లాగా ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉన్నది. అలాగే ఏంటంటే ఆర్టికల్ 226 ఇస్తే అది ఇచ్చి రిలేట్స్ అంటే హైకోర్ట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు 3 బిట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిడ్యూస్ ది ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 21 to 18 years? ఇక్కడ 61 అమెండ్మెంట్ ప్రకారం తగ్గించారన్నమాట. 21 to 18 years అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 28 అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఈ ఆర్టికల్ 28 యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఫైనాన్షియల్ రిసోర్స్ ను యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నమాట. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఇచ్చిన వాటిలో ఏదన్నా కాన్స్టిట్యూషనల్ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్ ఏదైనా ఉందంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హియర్ బి ఇస్ ది ఆన్సర్. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 324 ప్రకారం అనమాట. నెంబర్ 21. The immediate cause of the revolt of 1857 was associated with the Enfield rifle cartridge. C is the answer. The permanent settlement was introduced by Lord Cornwallis. B is the answer. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే బెంగాల్, బీహార్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒడిశాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఏమంటే జమీందార్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ల్యాండ్ ఓనర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రెవెన్యూ పేమెంట్స్ కు ల్యాండ్ ఓనర్స్ రెస్పాన్సిబుల్ అని చెప్పారన్నమాట అప్పట్లో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 23. ద స్లోగన్ డూ ఆర్ డై ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్ అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఎన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి లాంచ్డ్ ఇన్ August 1942. ఆ టైంలో వచ్చేసి గాంధీ గారు చెప్పారన్నమాట డూ ఆర్ డై అని. ఓకే. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇచ్చిన వాటిలో కరెక్ట్ గా మ్యాచ్ ఏదంటే అజంతా కేవ్స్ వచ్చేసి బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి అజంతా కేవ్స్ పర్టికులర్లీ ఫేమస్ ఫర్ బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ అన్నమాట. అలాగే వచ్చేసి ఎల్లోరా కేవ్స్ వచ్చేసి బుద్ధిస్ట్, హిందూ అండ్ జైన్ కేవ్స్ అన్నమాట. ఓకే.
క్వశ్చన్ నెంబర్ 25. The classical dance from Kuchipudi is originated in present day. ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ఏ దక్షిణ గంగా? దక్షిణ గంగాను వచ్చేసి ఏ రివర్ పిలుస్తామంటే గోదావరి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. గోదావరి వచ్చేసి మహారాష్ట్ర నాసిక్లో పుడుతుంది, అలాగే వచ్చేసి బంగాళాఖాతంలో కలిసిపోతుంది అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాల్యూ? రిఫ్ట్ వాల్యూ ద్వారా వెళ్ళే రివర్ ఏంటంటే నర్మదా. అలాగే వచ్చేసి తాపి కూడా వెళుతుంది. ఓకే. ఈ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడెక్కడ ఉందంటే బిట్వీన్ ది వింధ్య అండ్ సత్పురా రేంజెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. విచ్ సాయిల్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ మోస్ట్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్? కాటన్ కల్టివేషన్ వచ్చేసి యూజ్ చేసే సాయిల్ ఏంటంటే బ్లాక్ సాయిల్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకు బ్లాక్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ వచ్చేసి హై మాయిశ్చర్ రిటర్న్ కెపాసిటీ ఉంటుంది, అలాగే వచ్చేసి పర్టికులర్ సూటబుల్ ఫర్ కాటన్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి క్లే మినరల్స్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 29. The eastern Ghats differ from the western Ghats mainly because the eastern Ghats are జనరల్గా వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి డిస్కంటిన్యూస్గా ఉంటాయి, అలాగే వచ్చేసి మేజర్గా వచ్చేసి గోదావరి, కృష్ణ అండ్ మహానది ఇవి వచ్చేసి ఆక్యుపైస్ ఉంటాయి అన్నమాట. అలాగే వచ్చి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి కంటిన్యూస్గా ఉంటాయి, జనరలీ హైట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. డిస్కంటిన్యూస్ అండ్ జనరలీ లోయర్. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 30. పుల్కాట్ లేక్ ఈజ్ లొకేటెడ్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ ఆర్బిఐ ఇంక్రీజ్ ది రెపో రేట్, ద మోస్ట్ ఇమ్మీడియట్ కన్వెన్షనల్ ఎఫెక్ట్ ఈజ్ borrowing costs tend to rise. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 32. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జిడిపి? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది డొమెస్టిక్ టెరిటరీ. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. జిడి అనే ఎక్స్ప్రెస్ ఏంటంటే జిడిపి మెజర్స్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? ఇచ్చిన వాటిలో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. సి ఇస్ ది ఆన్సర్. డైరెక్ట్ ట్యాక్స్ ఇస్ బర్డన్లీ జనరలీ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ టు ది ట్యాక్స్ పేయర్ అన్నమాట. డైరెక్ట్ ట్యాక్స్ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చి జిఎస్టి అండ్ కస్టమ్స్ డ్యూటీస్ అన్నమాట. 34. ఫిజికల్ డిఫెక్ట్స్ రిప్రజెంట్స్ ది గవర్నమెంట్స్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఇన్ బార్డ్ అండ్ అకౌంటింగ్ సెట్స్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ప్రైమరీ డిఫిక్ట్స్ ఈక్వల్ టు ది ఫిజికల్ డిఫిక్ట్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నమాట. విచ్ ఈజ్ కరెక్ట్? ఓన్లీ స్టేట్మెంట్ 1 ఓన్లీ స్టేట్మెంట్ 2 బోత్ 1 and 2 నైదర్ 1 nor 2. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. అకార్డింగ్ టు ది యూనియన్ బడ్జెట్ 2026-27 the center's estimated total expenditure is approximately total expenditure ఎంత ఉండొచ్చు అంటే 53.5 lakh crores అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చి నాన్ డెబ్ట్ రిసిప్ట్స్ వచ్చేసి ఎంత ఉండొచ్చు అంటే 36.5 lakhs crores అన్నమాట. నెంబర్ 36. విచ్ ఫినామినా ఈజ్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్లూ కలర్ ఆఫ్ ది డే టైమ్ స్కై? ఇచ్చిన వాటిల్లో రిలీఫ్ స్కాటరింగ్. సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. విచ్ పార్టికల్ డిటర్మిన్స్ ది అటామిక్ నంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్? ఏ పార్టికల్ అంటే ఇది ఏరియస్ ది ప్రోటాన్స్. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. క్వశ్చన్ నెంబర్ 38. ఇన్ న్యూక్లియర్ ఫిజన్ ఏ హెవీ న్యూక్లియస్ జనరల్లీ splits into lighter nucleus with release fuse energy అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఫిజన్ అంటే బిగ్ పార్టికల్స్ స్మాల్ పార్టికల్ చేస్తారు, అలాగే స్మాల్ పార్టికల్స్ బిగ్ పార్టికల్ అని ఫ్యూజన్ అంటారు అనమాట. FUSSION రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే. చంద్రయాన్ 3 ఈజ్ పర్టికులర్లీ సిగ్నిఫికెంట్ బికాస్ ఇండియా సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ సాఫ్ట్ ల్యాండింగ్ నియర్ ది లూనార్ సౌత్ పోలార్ రీజియన్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. మనం అక్కడ లాంచ్ చేయడం వల్లే పర్టికులర్ గా సిగ్నిఫికెంట్ వచ్చిందన్నమాట. ఓకే.
Question number 40. The main purpose of a semiconductor is based on its ability. This is semiconductor వచ్చేసి ఎలక్ట్రిక్ కండక్టివిటీ వచ్చేసి బిట్వీన్ ది ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ లో ఉంటుంది, రెండింటి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి మనం సెమీ కండక్టర్స్ ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే డోపింగ్ మెథడ్ లో కానీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెథడ్ లో కానీ, టెంపరేచర్స్ కానీ, లేకుంటే లైటింగ్ కానీ, వీటి ద్వారా మనము సెమీ కండక్టర్ కండక్టివిటీని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెంబర్ 41. విచ్ గ్యాస్ Question number 41. Which gas contributes significantly to the enhanced greenhouse effect? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కార్బన్ డైఆక్సైడ్, ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. ఒకవేళ ఇంకా రిమైనింగ్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయంటే CH4 ఉంటుంది, N2O ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ అన్నమాట. ఓకే. ఇవన్నీ వచ్చేసి ఓజోన్ లేయర్ ను డ్యామేజ్ చేస్తాయి, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 42. ద మోనోట్రియల్ ప్రోటోకాల్ ప్రైమర్లీ డీల్స్ విత్ ది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోట్రియల్ అంటే గుడ్డిగా వచ్చేసి ఓజోన్ అని పెట్టచ్చు, క్యూఆర్టో లేకుంటే ప్యారిస్ అంటే క్లైమేట్ చేంజ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఈ రెండు క్వశ్చన్స్ మన ఇంపార్టెంట్ అన్నమాట. మనం షార్ట్ మెమరీలో ఈజీగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 43. విచ్ ఎకో సిస్టమ్ జనరలీ యాక్ట్స్ an important carbon sink and also provides protection against the coastal erosion? ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ ఇచ్చినట్లు ఏ ఇస్ ది ఆన్సర్. మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ లో ఏం చేయాలంటే కార్బన్ స్టోర్ చేయాలని డిసైడ్ చేశారు, అలాగే వచ్చేసి కోస్టల్ లైన్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పారు, ఎరోజన్ ని రిడ్యూస్ చేయాలి, అలాగే వచ్చేసి నర్సరీ హ్యాబిట్స్ ను ప్రొవైడ్ చేయాలి, బయోడైవర్సిటీ వచ్చేసి సపోర్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44. యూట్రోఫికేషన్ ఆఫ్ ఏ లేక్ ఈజ్ ప్రైమరీ అసోసియేటెడ్ విత్ ది ఎక్సెసివ్ న్యూట్రియన్స్ ఎన్రిచ్మెంట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. ఇన్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఏపీ ట్రాన్స్కో ఈజ్ ప్రైమరీ అసోసియేటెడ్ విత్ ది ఏపీ ట్రాన్స్కో associated with the transmission, AP Genco related to the generation, distribution companies related to the distribution. Which one B is the answer. Question number 46. For a given transmitted active power and voltage, increasing the transmission voltage generally reduces the B current and therefore I square or losses. Question number 46. For a given transmitted active power and voltage, ఇంక్రీజింగ్ ది ట్రాన్స్మిటివ్ వోల్టేజ్ జనరల్లీ రిడ్యూసెస్. ఇక్కడ వచ్చేసి పవర్ కాన్స్టెంట్ అన్నమాట, P = VA కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ రిడ్యూస్ అవుతుంది, కరెంట్ రిడ్యూస్ కావడం వల్ల ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ రిడ్యూస్ అవుతుంది అన్నమాట. చిన్న వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ నాట్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ గ్రిడ్? ఫస్ట్ ఏంటంటే బల్క్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అగ్రిమెంట్స్, ఇక్కడ ఏ ఇస్ ది ఓకే. బి వచ్చేసి ఇంటర్ కనెక్షన్ ఆఫ్ జనరేటింగ్ స్టేషన్స్ అండ్ లోడ్ సెంటర్స్ ఓకే. సి వచ్చేసి మెయింటైనింగ్ సిస్టమ్ రిలయబిలిటీ ఈజ్ ఓకే. రిటైల్ బిల్డింగ్ ఆఫ్ ఇండివిజువల్ డొమెస్టిక్ కన్సూమర్స్, ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూస్తుంది అన్నమాట ఈ ఫంక్షన్. కాబట్టి డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. పవర్ సిస్టమ్ ఆపరేటింగ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz కంప్లీట్స్ హౌ మెనీ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇన్ 2 minutes అన్నమాట. జనరల్గా వచ్చేసి మనకు సెకండ్స్ కావాలి, 2 minutes కాబట్టి టైం ఈక్వల్ సెకండ్స్ కాబట్టి 2 × 6 చేస్తే 120 seconds వస్తుంది. మనకి ఫ్రీక్వెన్సీస్ 50 Hz సైకిల్స్ పర్ సెకండ్ అనమాట. మనకి ఎన్ని సైకిల్ కంప్లీట్ చేస్తారంటే ఫ్రీక్వెన్సీ టైం వేస్తే మనకు 50 × 120 = 6000 seconds అనమాట. హియర్ డి ఇస్ ది అంటే 6000 సైకిల్స్ కంప్లీట్ చేస్తారన్నమాట విత్ ఇన్ 2 minutes లో. హియర్ సి ఇస్ ది ఆన్సర్. Question number 49. Which phenomena is particularly associated with the high voltage overhead transmission lines and can cause radio interference and power losses? So, ఇచ్చిన వాటిల్లో కరోనా is the answer. A is the answer. Statement 1. Renewable generation is inherently variable. Statement 2 వచ్చేసి nuclear generation can provide from low carbon generation. Statement 3 వచ్చేసి large scale renewable
Statement 3. Large scale renewable integration increases the importance of grid flexibility and storage. Statement 4. Transmission infrastructure becomes the less important as renewable generation increases అన్నమాట. ఇచ్చిన వాటిల్లో 1 to 3 is in future సంబంధించినమాట. D not related. So is the answer. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు యూస్ఫుల్ అవుతుంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.